హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ బ్లాగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ వచ్చేసి మన ఇండియాకు సంబంధించిన వ్యక్తి, తమిళనాడుకు చెందినటువంటి రామనాథపురం గ్రామానికి చెందినటువంటి సెల్వం అనే వ్యక్తి యుద్ధ కారణంగా మరణించడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనము సోమవారం తెల్లవారుజామున కువైట్లో డ్రోన్ దాడి జరిగింది. దాని యొక్క శకలాలు అంటే దాని యొక్క విరిగిపోయిన వస్తువులు ఆడ పడడం వల్ల అతను చనిపోవడం జరిగిందనమాట. అది ఏ ఏరియాలో అంటే సోమవారం తెల్లవారుజామున షోయబాలో నీటి యొక్క సంబంధించి మిషనరీస్ ఉన్నాయడ. సో అక్కడ ఇతను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు తెల్లవారుజామున డ్రోన్ వచ్చి దానికి తగలడం వల్ల అతని యొక్క అక్కడే అతను మృతి చెందడం జరిగింది. సో అదేవిధంగా ఇంతకుముందు కొన్ని కారణాల వల్ల చనిపోయిన వ్యక్తులు కూడా ఇట్నే కువైట్లోనే ఉన్నారనమాట. హాస్పిటల్లో 23 మంది దాకా ఉన్నారు. వాళ్లకు యుద్ధ కారణం వల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బంద్ అయినది కువైట్లో. సో వాళ్లకు మన దేశానికి పంపించడానికి కుదరక చాలామంది 23 మందిని కొన్ని రోజుల క్రితం నుంచి కువైట్లోనే వాళ్ళకు మార్చిలో పెట్టినారు. సో ఇప్పుడు మన ప్రణితి గారు, మన ఇండియా యొక్క రాయబారి అయినటువంటి ఆమె పరిమిత త్రిపాఠి గారు వచ్చేసి కువైట్ వాళ్ళ గవర్నమెంట్తో వాళ్ళు చర్చలు జరపడం వల్ల ఆ చర్చలు సఫలం అవడంతో వాళ్ళు కువైట్ ఎయిర్వేస్కు సంబంధించినటువంటి కువైట్ ఫ్లైట్ స్పెషల్గా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచే మనకు అంటే 23 మంది యొక్క మృతదేహాలు, అంటే ఎవరైతే ఇతను చనిపోయినాడో సెల్వను, అతనితో పాటే ఇంకా 23 మృతదేహాలను, అంటే మొత్తం 23 మృతదేహాలను మనము మన కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంక మీదుగా కేరళకు చేర్పిస్తారనమాట. అక్కడి నుంచి బై రోడ్డు వారి యొక్క ప్రాంతాలకు, వారి యొక్క రాష్ట్రాలకు అంబులెన్స్ సర్వీస్ ద్వారా పంపిస్తారు. సో అందరికీ తెలిసిందే, కువైట్లో దాదాపు 30 రోజుల నుంచి వార్ జరుగుతుంది, ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్ వాటికి. అందులో ముఖ్యంగా వార్ వచ్చేసి అమెరికన్ బేసెస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ దాడి చేస్తున్నారు. సో అందులో భాగంగా మన కువైట్ ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు వాటికి ఆల్మోస్ట్ అన్నిటికీ పైనే అంటే డిఫెన్స్ చేసి పైనే పేల్చేస్తున్నారు. కానీ అవి పేల్చినప్పుడు వాటి యొక్క భాగాలు కొన్ని ఏరియాలలో పడుతుంటాయి. సో అవి పడినప్పుడు కొంతమందికి ఈ విధంగా దెబ్బలు తగులుతాయి, కొంతమంది ప్రాణహాని ఉంటుంది. అంతేగాని కువైట్ దేశం లోపల అయితే యుద్ధం జరగడం లేదు. ప్రజలు ఉండే చోట కానీ, నివాస ప్రాంతాలలో కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ మీద కానీ యుద్ధం అనేది డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ రావడం లేదు. అవి కొన్ని చోట్లలో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీటికి సంబంధించినవి, ఎలక్ట్రిసిటీ కరెంట్కి సంబంధించినవి, అండ్ ఆయిల్ ట్యాంక్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ వాటికి టార్గెట్ చేసి వేస్తుంటారు. సో అందులో భాగంగా కువైట్లో ఇప్పటికీ 2-3 సార్లు డ్రోన్ దాడి అనేది జరిగింది. ఒకసారి పెట్రోల్ నిల్వ ఉండే దాని మీద పడి పెట్రోల్ అనేది కాలిపోవడం జరిగిందనమాట. 2 సార్లు ర్యాడర్ మీద డ్రోన్ దాడి జరిగి ఆ 2 సార్లు రేడర్ యొక్క పూర్తిగా దెబ్బతిని మనకు సిగ్నల్ కమ్యూనికేషన్స్ అనేటివి బంద్ అయిపోయినాయి. అందువల్ల కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తాత్కాలికంగా బంద్లో ఉంది. అండ్ మనము అత్యవసర పరిస్థితుల్లో మనం ఇండియా పాలనలో ఫ్లైట్స్ అయితే కువైట్ ఎయిర్వేస్ అండ్ జజీరా ఎయిర్వేస్ వయా సౌదీ మీద నుంచి మన ఇండియా పంపిస్తున్నారు. అండ్ ఇండియా నుంచి ఎవరైతే సివిల్ ఐడి ఉండి ఉంటారో, అకామ్ ఉండి ఉంటారో వాళ్ళు సౌదీ నుంచి మళ్ళీ కువైట్కి రావడానికి కూడా ఈ 2 ఫ్లైట్స్ అనేటివి ఇప్పుడు సర్వీస్లో ఉన్నాయన్నమాట. అందులో ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కువైట్లో చాలా వరకు ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మన ఇండియాలో కూడా చాలా వరకు చెప్తున్నారు. నాకే చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి చెప్తున్నారు, మీకు 15 డేస్ టైం ఇచ్చినారు, ఆ 15 డేస్ లోపల మనం మన దేశానికి తిరిగిపోవాలని చెప్పేసి. సో వాస్తవం చెప్పాలంటే కువైట్ గవర్నమెంట్ కానీ, మనకు సంబంధించిన స్పాన్సర్స్ కానీ ఇంతవరకు అఫీషియల్గా మనకు చెప్పలేదన్నమాట. మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, యుద్ధం ప్రభావితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాణహాని నష్టం జరుగుతుంది, సో మీరు మీ దేశానికి సొంతంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పలేదు. అండ్ అంతేకాకుండా ఎయిర్పోర్ట్ కూడా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు, పోయేటోళ్ళు పోవచ్చు, ఫ్లైట్స్ ఉన్నాయి అని చెప్పేసి. ప్రస్తుతానికి జరిగేది ఏంటంటే కువైట్లో యుద్ధం జరుగుతుంది, అది వాస్తవం. అది కానీ కమర్షియల్ బిల్డింగ్స్ మీద ఎవరైతే జనాలు ఉంటారో నివాస ప్రాంతాలలో కాకుండా, అండ్ ఈ
ఎక్కడెక్కడ జరుగుతుందంటే మెయిన్గా అమెరికన్ బేసెస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి మీద యుద్ధం జరుగుతుంది. అండ్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే మేము నీటి కర్మాగారం మీద యుద్ధం చేస్తాము, అండ్ ఆయిల్ రిఫైనరీ మీద బాంబ్స్ వేస్తున్నాము, ఎయిర్పోర్ట్ మీద బాంబ్స్ వేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పే అక్కడికి వాళ్ళు డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ పంపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మన కువైట్ ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు 99% వాటిని పైనే పేల్చేస్తున్నారు, కింది వరకు రావడం లేదు. సో ఈ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ వచ్చేటప్పుడు ఇప్పుడు మొబైల్ అలర్ట్స్ వస్తున్నాయి. నేను దాదాపు ఒక 10 days ముందరే ఒక వీడియో పెట్టాను, ఫ్యూచర్లో రాబోతుంది మొబైల్ అలర్ట్స్ అనేటివి. సో ఒక 3 days నుంచి అవి అలర్ట్స్ కూడా ప్రతి ఒక్కరికి మొబైల్స్కి అలర్ట్స్ మాదిరిగా సైరన్ కానీ అలారం కానీ డిస్ప్లే మీద మెసేజ్ రావడం జరుగుతుంది. చాలా వరకు అందరూ భయపడుతున్నారు అన్నమాట. సో మీరు కంగారు పడాల్సిన పని లేదని చెప్పేసి ముందు ఒక 10 days ముందు పంపించిన వీడియోలో కూడా అదే చెప్పాను. అది మనకు జాగ్రత్తను తెలియజేస్తుంది అనమాట, అలర్ట్ పంపిస్తుంది. సో వాటి గురించి మీరు యుద్ధం ఎక్కువైపోయింది, మన చుట్టుపక్కల పడుతుంది, మన దగ్గర పడుతుంది అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది గమనించండి. అండ్ ఇప్పుడు టాపిక్లో వస్తే మన ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడి త్రిపాఠి గారు కువైట్ వాళ్ళతో సక్సెస్ఫుల్గా అది మీటింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో అందులో భాగంగా కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు ముందుకు వచ్చినారు 23 మంది యొక్క మృతదేహాలను తీసుకొని. అందులో ముఖ్యంగా ఇది డ్రోన్ దాడిలో చనిపోయినటువంటి అతను సెల్వన్ కృష్ణన్ అనే తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. అతని యొక్క బాడీ యుద్ధం కారణంగా అతను చనిపోయినసి వాటితో పాటు 23 మొత్తం బాడీలను మన ఇండియా పంపిస్తున్నారు. సో అవి శ్రీలంకకు పోయేసి శ్రీలంక నుంచి కేరళకు పోతాయి. కేరళ నుంచి వాటి యొక్క మృతదేహాలన్నిటి వారి వారి యొక్క గ్రామాలకు వారి వారి రాష్ట్రాలకు చేరుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటికి ఇది ఈరోజు అంటే సోమవారము నైట్కి వాళ్ళ దేశానికి పోతాయి అన్నమాట. సో మీరు ఒకటి గమనించండి, యుద్ధం అయితే కువైట్లో జరుగుతుంది, కానీ మనకు నివాస ప్రాంతాలలో కానీ మనం వర్క్ చేసుకునేటోళ్ళు జనాల మీద కానీ షాపింగ్ మాల్స్ మీద కానీ యుద్ధం జరగడం లేదు. మేమంతా సురక్షితంగానే ఉన్నాము. ఈ బయట వచ్చే న్యూస్ని చూసి మీరు కంగారు పడొద్దు, అండ్ మీ ఇంటికాడ ఉండేటోళ్ళు కూడా కంగారు పెట్టద్దు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి, అలర్ట్స్ వచ్చినప్పుడు రెడీగా ఉండండి. ఏదన్నా ఉంటే క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు కువైట్ గవర్నమెంట్ చెప్తుంది, మన దేశానికి మనం పంపించడానికి మన ఇండియా గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది అనమాట. సో ఈ రెండు ఇప్పటిదాకా జరగలేదనేసి కంగారు పడొద్దు, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్, టేక్ కేర్.